ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో మనం కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నామండి. సో, ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడ జనరల్‌గా మనము అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ కూడా మోర్ ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయన్నమాట. అయితే స్టిల్ అక్కడ చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏమవుతుందంటే ఒక 70-80% థియరిటికల్ అప్రోచ్‌లోనే ఎడ్యుకేషన్ ఉంటే ఒక 20-30% అనేది ప్రాక్టికల్ అప్రోచ్‌లో ఎడ్యుకేషన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ స్టూడెంట్‌కు నాలెడ్జ్‌తో పాటు మోర్ స్కిల్ గెయిన్ అవ్వటానికి ఇంటర్న్‌షిప్స్ ఎంత అవసరమో ప్రాక్టికల్ అప్రోచ్‌లో ఎడ్యుకేషన్ అనేది అంతే అవసరమండి. సో, దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటే 80% ప్రాక్టికల్ అప్రోచ్‌లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఉండదన్నమాట. స్టూడెంట్ ల్యాబొరేటరీలోనే వీళ్ళకు ఈ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మనం 120 సీట్స్ తోటి లాంచ్ చేశాము. ఇండియాలో ఇలా 4 ఇన్‌స్టిట్యూషన్స్ యాస్ ఆఫ్ నౌ ఈ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాయండి. సో, దాంట్లో మన జీడీ గోయింకా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అని చెప్పొచ్చనమాట. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో మనం కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నామండి.